This is Pradeep. This is Pradyusha. Last time Curtain Raiser episodes లో పాటలుగా ట్రైలర్ కింద చూపించాం కదా. ఇప్పుడు కంప్లీట్ సినిమా రాబోతోంది. దట్ ఈస్ లోకల్ టీవీ జగడం, అమ్మాయిలకి అబ్బాయిలకి. నాకు ఒక డౌట్ అండి, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప? అంటే నాకు తెలిసి మగవాళ్ళే గొప్ప. ఆడవాళ్ళే గొప్ప కాదు, మగవాళ్ళు గొప్ప. ఆడవాళ్ళు గొప్ప కాదమ్మా. ఇప్పుడు నేను నీకు లాజిక్ చెప్తాను విను. దేవుడు క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఆడమ్ అని క్రియేట్ చేసి తర్వాత ఈవ్ అని క్రియేట్ చేసి ఆడమ్ అండ్ ఈవ్ అన్నాడు. అంతేగాని ఈవ్ అండ్ ఆడమ్ అన్నారేంటి? నీ లాజిక్లు నీ దగ్గరే పెట్టుకో, అస్సలు బాలేదు. ఆడవాళ్లే గొప్ప. అబ్బాబ్బాబ్బా, ఏమిటి మీ గొడవ అసలు? అంటే మేడం మీరు చెప్పండి, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప? ఎందుకు అంత తొందరపడతారు? 26 ఎపిసోడ్లు అయిన తర్వాత డిసైడ్ చేద్దాం. Don't worry, we are there to judge, na. Have a chill pill, chill. Yeah. సో అయితే జగడం జరగాల్సిందే అంటారు. అయితే ఆడ సైన్యాన్ని ముందు పిలుద్దామా, మగ సైన్యాన్ని ముందు పిలుద్దామా? నువ్వు మళ్ళీ ముందుకు వచ్చావు ఈసారికి, కానిచ్చేసి. మీ అందమైన అమ్మాయిలు సైన్యం దిగింది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మా కత్తి లాంటి అబ్బాయిల సైన్యం దిగుతుంది. All the best. All the best. మొత్తానికి మీ అందమైన అమ్మాయిలు రెడీ, మా కత్తి లాంటి అబ్బాయిలు కూడా రెడీ. సో ఆ జగడం కూడా చూసేద్దాం. అండ్ ఆ జగడాన్ని జడ్జ్ చేయడానికి కూడా మా జడ్జెస్ రెడీ. సార్, మేడం, ప్లీజ్. Boys, yo! Girls, yo! జగడంలో కత్తి లాంటి కుర్రాళ్ళు రెడీ, అందమైన అమ్మాయిలు కూడా రెడీ. ఈ 2 రోజులు జరగబోతున్న ఇంట్రడక్షన్ రౌండ్ లో అందరూ పెర్ఫార్మ్ చేస్తారు వాళ్ళ ఇష్టమైన సాంగ్స్ కి. ఒక ఎపిసోడ్ లో అబ్బాయిలు పెర్ఫార్మ్ చేయబోతున్నారు, ఇంకో ఎపిసోడ్ లో అమ్మాయిలు పెర్ఫార్మ్ చేయబోతున్నారు. ముందుగా ఎవరు పెర్ఫార్మ్ చేయబోతున్నారో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. दुनिया में लो
ఓ 2-3 బీట్లు. వెల్కమ్ బ్యాక్ టు అగడం బగడం జగడం. సో ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు ముందు పర్ఫామ్ చేయబోతున్నారు? కత్తి లాంటి కుర్రాళ్ళ అందమైన అమ్మాయిల ఎవరు ముందు పెర్ఫామ్ చేయబోతున్నారో వాళ్ళకే చాయిస్ ఇద్దాం. కత్తి లాంటి కుర్రాళ్ళ టీం లోంచి ముందుగా రాబోతున్నాడు ధోని లాంటి కెప్టెన్ మా ప్రభాకర్. సో వెల్కమ్ ప్రభాకర్. కత్తి లాంటి కుర్రాళ్ళతోటి ముమైత్ ఖాన్ టీంని ఒక్కసారి వాళ్ళకేంటంటే జ్యూసులు తాగడం, అందాన్ని కాపాడుకోవడం ఇదే అలవాటు ఇప్పటి వరకు. ఒక్కసారి మంచినీళ్ళు తాపించడానికి వస్తున్నాను. Yes, who is it? Don. दुनिया में लोगों ने दिल अपने फिर थामे आया हूँ लेकर मैं फिर कितने हंगामे जरा देखो कौन आ गया है जमाने पे जो छा गया है जमी किस पे है सब निगाहें खुली किसकी खातिर है बाहें डॉन का इंतजार तो 11 मुल्कों की पुलिस कर रही है, लेकिन एक बात समझ लो, डॉन को पकड़ना मुश्किल नहीं, नामुमकिन है. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Jalsa. Yo, yo. Yo, the man, yo, Jackie Chan. He's the king of the Andhra. His place is a movie Hyderabad, and she is pretty girl Sandra. And sari gama padanissa. Are karo zara jalsa. अरे करो जरा जलसा సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో ఎవరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హీస్ అ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు you've got to believe me కత్తి లాంటి కుర్రాళ్ళు చెక్. చప్పట్లతో పాటు కోట్లు కూడా ఎగురుతున్నాయి ఇక్కడ. డాన్ నుంచి జల్సా చూపించారు. సో మొత్తానికి మా జడ్జెస్ ఏమంటారో చూద్దాం. Prabhakar was really good, but he missed out a few beats. So I give him 9 points. Well done. Thank you, ma'am. Thank you. Thanks a lot. Definitely, this is the first time I'm participating in the competition. But good I job. did. Thank you, Very ma'am. well, very well. ఎంతైనా కొంచెం లేకుండా టెన్షన్ ఉంటుంది కాంపిటీషన్ అనేసరికి. అందులోనూ ముమైత్ ఖాన్ ఎదురుగా కూర్చుంది. I want to say something about ముమైత్ ఖాన్.
తను ఏంటంటే చాలా చాలా కష్టపడి ఒక డాన్సర్గా మొదలుపెట్టి కెరీర్ని ఎలా తయారు చేసిందంటే తెలుగు ఇండస్ట్రీని, ఒక హీరోయిన్ అవ్వాలనుకున్న అమ్మాయి ఇంతకుముందు హీరోయిన్గా వచ్చేది, ఇప్పుడు అలా కాదు, ఒక డాన్సర్గా రావాలనుకుంటుంది ఇండస్ట్రీకి. సో షీ డిడ్ వెరీ గుడ్ జాబ్. బికాజ్ నేను తనతో వర్క్ చేస్తున్నాను. వెరీ సిన్సియర్, చాలా బాగా చేస్తారు యాక్టింగ్ కానీ, చాలా సిన్సియర్. ఆ సిన్సియారిటీ ముందు నాకు టెన్షన్ వచ్చేసింది. అండ్ మును యు నో వన్ థింగ్, ఇన్ దిస్ బిట్ వన్ బిట్ ఈజ్ యువర్స్, సెకండ్ బిట్ దట్స్ నా పేరు ముమ్మతి కాను. సో ఆ పాట నాకు చాలా ఇష్టం, అందుకే అందులో వచ్చి బిట్ తీసుకొని మా మాస్టర్ ఆ బిట్ పెట్టాడు. థ్యాంక్ యూ మాస్టర్. సెకండ్ బిట్. థ్యాంక్ యూ మును. Very well done, well done. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Prabhakar, you are rocking, man. థ్యాంక్ యూ సార్. I didn't expect this from you. ఎందుకంటే ఫస్ట్ హిందీ సాంగ్ చేయగానే ఐ థాట్ మీరు లిప్ మూమెంట్ కరెక్ట్గా ఇస్తారా లేదా అని కొంచెం డౌట్గా ఉంది. బట్ యూ రియల్లీ రాకింగ్ ఇన్ ద హిందీ సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే హిందీ నుంచి మళ్ళీ తెలుగుకి వెళ్ళి మళ్ళీ తెలుగు పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చే గ్లాస్ బ్రేక్ రియల్లీ హ్యాపెనింగ్, మ్యాన్. థ్యాంక్ యూ సార్. యూ టూ గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఐ గివ్ యూ 9 points, మ్యాన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి స్కోర్స్ కూడా చెప్పేశారు. మంజు మేడం ఏమో 9 ఇచ్చారు, చిన్ని సార్ 9. సో మొత్తానికి 20కి 18. ఓపెనింగే అదర్సు. అది ఓపెనింగ్ అంటే. కత్తి లాంటి కెప్టెన్ ఇన్నింగ్స్ తర్వాత మా కెప్టెన్ ప్రభాకర్ జడ్జెస్ నుంచి 18 పాయింట్స్ స్కోర్ చేసుకున్నారు. మరి నెక్స్ట్ మా కత్తి లాంటి కుర్రాల్లోంచి ఏ కత్తి రాబోతోంది? కెప్టెన్, విచ్ కత్తి? కత్తి చూశారు, ఇప్పుడు కత్తి లాంటి కుర్రాళ్ళలో ఆ కత్తికుంటే పదును వస్తుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కత్తి లాంటి కుర్రాన్ని ఇప్పుడు చూడబోతున్నారు మీరు. నెక్స్ట్ కత్తి ఎవరు? మై బాయ్ కళ్యాణ్. హాయ్, నేను కళ్యాణ్. క్యారెక్టర్స్లో కామ్ గోయింగ్ అయినా జగడంలో మాత్రం ఫుల్ మాస్, అమ్మాయిలతో జగడం. అసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం, తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. ఏరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. మన సైన్యంలోంచి ఇంకో కత్తి వెళ్ళింది అక్కడ. మహేష్ నాగ్. అదే 2 కత్తులు వెళ్ళాయి. సో జడ్జెస్ ఏమంటారో తెలుసుకోవాలి కదా. కళ్యాణ్ గారు, మీరు ఆ 2 సాంగ్ చాలా మంచి సాంగ్ తీసేసుకున్నారు, ఎగ్జామ్ మాస్ తీసేసుకున్నారు. థ్యాంక్ యూ. సాంగ్ ఆడియో ఏమో మైండ్ బ్లోయింగ్ గా తీసుకున్నారు, కానీ ఫస్ట్ సాంగ్ చేసేటప్పుడు ఒక మూమెంట్ మర్చిపోయారు మీరు, కరెక్టా? ఎస్ సార్. సో తర్వాత సెకండ్ సాంగ్ ఎండ్ లోనే మీ ఎనర్జీ లెవెల్ చాలా తక్కువగా అనిపించింది నాకు. ఇట్ వాస్ జస్ట్ గోయింగ్ డౌన్ డౌన్ డౌన్. Okay.
అండ్ ఐ థాట్ ఫస్ట్ నుంచే బాగా మసాలా లాగా కుత్తున అది చేయలేదు మీరు ఎందుకు రియలీ పంప్డ్ యువర్ సెల్ఫ్ యా ఐ థాట్ యూ జస్ట్ గోయింగ్ టు గో ఆల్ అవుట్ బట్ మధ్యలో మీరు చాలా టైర్డ్ అయిపోయారు దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ద ట్రూత్ ఈజ్ మధ్యలో నేను కొంచెం టైర్డ్ అయిపోయానండి అండ్ యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ I know I could understand but and I'm not up to the dancing at all, but still, according to what my choreographer has teased me, he's teased me absolutely right, but I did a little bit of mistakes, and I'll assure you that next time in the program, I'll do a better job. Very good. Keep it up. That's a fighting spirit, boy. Keep it up. Okay, we are going to give 7 each. Okay, keep it up. Thank you, judges. కెప్టెన్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కళ్యాణ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంకో 3 కత్తుల పెర్ఫార్మెన్స్ చూసే ముందు let's take a short break. జగమంతా జగడం జగడం వెల్కమ్ బ్యాక్ టు అగడం బగడం జగడం. సో ప్రభాకర్ గారు నెక్స్ట్ ఏ కత్తి రాబోతోంది మన టీమ్ లోంచి? ఈ కత్తిని నమ్ముకునే నేను ఈ టీం కి కెప్టెన్ గా ఉన్నాను. యు నో దట్. నెక్స్ట్ వస్తున్నా మా టీం మెంబర్ కత్తి లాంటి కుర్రాడు అనిల్. హాయ్, దిస్ ఇస్ అనిల్. డాన్స్ తో ఫైట్ చేయడానికి వచ్చాను అమ్మాయిలు. It's a fashion. Violence. It's a passion. Violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the destruction. Jagamanta. జగడం జగడం యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం చావక జగడం సాలా పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం బ్రతుకెందుకు ఒక జగడం బ్రతుకే జగడం సాలా శాంతంగా బ్రతుకుటకే జగడం జగడం నిత్యం జగడం వైలెన్స్ ఇస్ ఎ ప్యాషన్ జగమంతా జగడం 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 యుగ యుగమంతా ధ్వంసం 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 ధ్వంసం. చేతులు తురద పెడుతున్నారా మామ? ఎవరైనా ఈసేయాలి. అయితే అండి కొట్టు. ఎక్కడ మన కత్తి ఆల్రెడీ గుచ్చేసింది జనాల్ని. అనిల్, yes sir. आपने बहुत अच्छा की, చాలా బాగా చేశారు. Thank you sir. I was looking at your style and your body language. చాలా బాగుంది. Thank you sir. ఫస్ట్ చరణంలో ఒక్కసారి మిస్ చేశారు. జస్ట్ ఐస్ మాత్రం ఒక చిన్న డౌట్ పాజ్ వచ్చింది ఐస్ లో. బట్ యూ టుక్ ద స్టెప్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీకును డాన్సర్స్ కి కొంచెం డిఫరెంట్ వచ్చింది. ఓకే, బట్ యు వర్ గ్రేట్ యార్. ఐ లైక్ యువర్ జాబ్. Thank you so much. Thank you so much. And I'm going to give you an 8 point. Thank you. See the 8 point. Thank you sir. You did a good job. చక్కగా చేశారు. I did small mistake. I think small mistakes. కొంచెం nervous first song అని. But I will do my best things. ఇంకొంచెం a zing. Yeah. ఆ జింగ్ ఉండుంటే ఇంకొంచెం బాగుండేది. Yeah, definitely. కొంచెం అక్కడక్కడ
చెప్పింది కాబట్టి 8 points. నెక్స్ట్ కమింగ్ అప్ కౌశిక్. హాయ్, నేను మీ కౌశిక్. నన్ను ఇప్పటిదాకా మీరు ఒక నటుడిగా చూశారు, ఇక ముందు నుంచి ఒక డాన్సర్గా చూడబోతున్నారు. ఆన్ లోకల్ టీవీ కత్తి లాంటి అబ్బాయిలు అమ్మాయిలతో పోటీ పడి గెలవబోతున్నారు. సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరులు కాపేస్తే Okay, before you say anything, hold it right there. Don't say a word. Honestly, even I'm sorry, like, you know, even like the judges, don't say anything to him because he was so cute and so honest. Thank you. If you would see it, he was actually damn cute and like there. It was nice. I enjoyed it. Because you were pure. You were pure. You were not putting మనోడు it ఆల్రెడీ on. కెప్టెన్ నే కొట్టాడు డైరెక్ట్. Hey. అంటే I said like, you know, you were very sweet, you gave the comments. I told you talk in Hindi sometime. లేదు, మీరేమైనా అందలుచుకుంటే మాత్రం తెలుగులో అనండి, పొగడదలుచుకుంటే హిందీలో పొగడండి. అది నేను ట్రాన్స్లేట్ చేస్తాను తన కోసం. నై వాట్ హి టోల్డ్ ఇస్ నువ్వు కూడా ట్రాన్స్లేట్ లడ్కా సుందర్ కమెంట్స్ తప్పేం రాదే. దట్స్ ఎ కాంప్లిమెంట్. So don't worry, be ready to face. అధ్యక్ష, ఒక్క 2 నిమిషాలు. జడ్జిలు మార్కులు చెప్పాక 2 నిమిషాలు సైలెన్స్ గా ఉండండి. థాంక్యూ. మీ బాస్, మీ లీడర్ గారు కత్తి అంటే నిజంగా కత్తి తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ సార్. ఒకళ్ళు ఫస్ట్ ఏమో గన్నుతో, తర్వాత కత్తి, నెక్స్ట్ ఏంటి ఫైర్తోనా? బ్లాస్ట్. లాస్ట్ ఏంటి బ్లాస్టా? ఎనీవే, కొరియోగ్రఫీ వాజ్ వెరీ నైస్. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఏంటంటే బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూర్ పర్ఫార్మింగ్, కొంచెం స్పీడ్ కొంచెం తగ్గింది. ఫుట్ స్టెప్స్లో స్లైట్లీ లాగుతున్నారు. టైమింగ్ కొంచెం ఫాస్ట్గా ఉంది, మీరు కొంచెం లేట్గా చేస్తున్నారు. స్టైల్ ఇదని ఫెంటాస్టిక్. I have to give you marks for that. Thank you. Attitude and style. Okay. So for this I give you 7 points. Thank you, sir. Yo. Thank you. Thank you. మీ ఫేస్లో ఉన్న ఫెరోషియస్నెస్ బాడీలో తగ్గింది. ఓకే. ఆ మజిల్స్ చూపించే మూమెంట్స్ అంతా ఇంకొంచెం జింగ్ ఉండాలి, ఆ పవర్ ఉండాలన్నమాట. ఓకే మేడం. ఫేస్లో చక్కగా ఉంది, ఎక్స్ప్రెషన్ అంతా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. బట్ ఆ బాడీలో కూడా ఆ విగరస్నెస్ ఉంటే ఇంకొంచెం మార్కులు వచ్చుండే. తప్పకుండా నెక్స్ట్ టైం ఐ విల్ గెట్ మీ నుంచి మంచి మార్కులు సంపాదిస్తాను. కౌశిక్, నెక్స్ట్ టైం ఆ జిమ్ కోసం మనం జిమ్ కి వెళ్దాం. ఓకే, కొంచెం సల్మాన్ ఖాన్ లాగా అయిపోండి. బైసెప్స్ ట్రైసెప్స్ అన్ని చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఎందుకు బ్రెత్ ఆగిపోయిందా కొంచెం? మేడం కొంచెం మెంటల్ గా కొంచెం సెట్ అయిపోయాను. సెట్ అయిపోయారా? ఎక్సైట్ గా ఇప్పుడు సెట్ అయిపోయాను. చెప్పండి. లేదు, చక్కగా చేశారు. అండ్ ఇది మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటాను అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కదా. అవును మేడం. చాలా ఇట్స్ గుడ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ. I give you 8 marks. Thank you very much.
ఇంత కష్టపడి పెర్ఫామ్ చేసిన కౌశిక్ చూసి మేము అలసిపోయాం. సో వీ నీడ్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు అగడం బగడం జగడం. సో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అని నేను అడగక్కర్లేదు, ఎందుకంటే ఆ వెయిట్ లో ఆ పర్సనాలిటీలో నెక్స్ట్ కమింగ్ అప్ ఇస్ ఇంద్రనీల్. హాయ్, దిస్ ఈజ్ ఇంద్రనీల్. క్లాస్ ఆడియన్స్ని మెప్పించిన నేను మాస్ ఆడియన్స్ని కూడా మెప్పించడానికి ఈ జగడంలో పార్టిసిపేట్ చేశాను. అంటే ముందు కుర్చీ వేసుకుని చెప్పాలేమో ఆయనకి. బాగా చేశారు, బాగుంది, వండర్ఫుల్. జస్ట్ టెల్ మీ హౌ ఇస్ ద పెర్ఫార్మెన్స్. జస్ట్ ప్లీజ్. You actually want me to say? Please. Damn freaking good, nigger. Thanks a lot, dear. Thank you so much. ఇంద్రనీల్, యు వర్ సూపర్బ్. డాన్స్ స్టార్ట్ చేయక ముందు నేను చిన్ని గారితో అంటున్నాను, ఇంత హైట్తో ఏ మూమెంట్ వస్తుంది అన్నాను. ఐ స్వేర్ ఐ హ్యాడ్ ద డౌట్, బట్ అమేజింగ్. యు ఆర్ రియలీ గుడ్ అండ్ చక్కగా చేశారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ గివ్ యూ 9 points. Boy, you're really good, man. Thank you, sir. Thank you very much. Rocking, man. You're rocking. Wow. Thank you. చాలా బాగుంది. ఏంటి ఏం తెలుసా, యూజువల్గా ఈ హైట్లో డాన్స్ చేయలేరు, బికాజ్ ఐ కొరియోగ్రాఫ్ సో మెనీ పీపుల్. దానిలో అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉన్నారు, మీకు ఆల్మోస్ట్ సేమ్ హైట్. కొన్ని మూమెంట్స్ చేయలేరు. మైండ్ బ్లోయింగ్, అమేజింగ్. ఐ వాజ్ థ్రిల్డ్ టు సీ యూ మూవింగ్. ఎంత పెద్ద హైట్ పట్టుకొని జస్ట్ మూవింగ్, మ్యాన్. యూ రియలీ మూవింగ్. I mean, you really got very good flexibility. I think you should improve in one point. Tell me, sir. That is your wordings. మీరు లిప్ మూమెంట్ వదులుతున్నారు. Yeah, I'm right. Yeah. Next time, please concentrate on your wordings also. Thank you, sir. Sure. We watch our heroes in wordings. Sure. We want our heroes to really say something. చాలా బాగుంది. I give you a 9 with this. Wow. బాగుంది. ఈయనలోంచి ఒక్కొక్కసారి ఒక ఆర్టిస్ట్ పుడుతున్నాడు. అండ్ మన టీమ్ కి నిజంగానే ప్రతి కత్తికి ఒక కత్తి లాంటి టిప్ ఇచ్చారు ఇద్దరు జడ్జెస్. సో ఈ టిప్స్ అన్నిటినీ లోపలేసి కత్తులన్నీ కలిపి ఓ పెద్ద కత్తి కింద మాకు అర్థమైంది అదేంటి అనేది. అవన్నీ తీసుకొని మనసులో పెట్టుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ చేయకుండా చేయమంటావు, అంతే కదా? అంటే మొత్తం మనంతా ఒక టీం కదా. అది ఎక్కువ నువ్వు స్ట్రెస్ చేయడం వల్ల వాళ్ళ మిస్టేక్స్ మర్చిపోయి బాగా చేస్తారని టెన్షన్గా ఉంది నాకు. లేదు వాళ్ళకి ఈ పాటికే పాపం
కామ్ గా ఉన్నారు కదా, ఇప్పుడు నీకు అర్థం అయిపోయి ఉండాలి. అంటే మీకు ఛాన్స్ ఇస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, ఛాన్స్ ఇస్తున్నాం. వి జస్ట్ గివింగ్ యు ఛాన్స్. అబ్బో నా 80 1980 Today is just our birthday ra. Why are we fighting about it now? సరే వెయిట్ చెప్పా మాట. ఇప్పుడు జగడం so much. మాట్లాడితే డాన్స్ తో we are giving a chance. కౌశిక్ జరగది ఒకసారి చూద్దాం ఎంత ఎరగదీస్తారో, అలాగే బావా, బాగా చేస్తారో వచ్చే బావా, మనం చేద్దాం. బట్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. బావగారు పిలుస్తున్నారు, బావగారు పిలుస్తున్నారు. ఇంద్రనీల్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అవును నెక్స్ట్ ఎవరు అంటే ఇప్పటి వరకు కత్తులన్నీ విడివిడిగా చూసావు కదా, ఇప్పుడు అన్ని కత్తులు కలిపి గ్రూప్ గా రాబోతున్నాయి. సో గ్రూప్ పర్ఫార్మెన్స్ ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు అగడం బగడం జగడం. మొత్తానికి మా కథలన్నీ కలిపి గ్రూప్ గా రాబోతున్నాయి తెలుసా? చూద్దాం లేవో చూసి షాక్ అవుతావో. లెట్స్ వాచ్ బాయ్స్ గ్రూప్. Come on boys, 4 3 2 1. వెన్నంటి మా గుండె కళకు తళుకు లౌతా ఏమైందిరా వాడికి? హ్యాండ్ ఇచ్చిందిరా. ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట, హ్యాండ్ ఇచ్చింది. అందుకే ఈ ఆడాలని నమ్మద్దురా. ఏ నేను ఒక నర్స్ పాపను ప్రేమించా. నేను గుళ్ళో పాపను ప్రేమించారా? నేను కూడా స్కూల్ పాపను ప్రేమించాను. ఏ ఆపండి, నేను కూడా ముంబై తాంటిని ప్రేమించా, నాకు కూడా హ్యాండ్ ఇచ్చింది. అవునా? దీన్ని బట్టి మీ అందరికీ అర్థమైంది ఏంట్రా? నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఊళ్ళో పాపను నమ్మొద్దు, నమ్మిన ప్రేమలో కాలు జారి పడద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు,
మన వాళ్ళు కత్తి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అండ్ జడ్జెస్ ఇప్పుడు ఈ కత్తులన్నీ కలిసి ఉండగా కత్తులన్నీ కలిస్తే సూరకత్తి అయింది. మీరందరూ బాల్స్ పట్టుకొని చేస్తుంటే ఎక్కడన్నా మిస్ అయితే మేము పాయింట్స్ తగ్గిద్దాం అనుకున్నాం, బట్ కరెక్ట్గా ఎక్కడ మిస్ అవ్వకుండా సోలోస్లో మీరు ఇచ్చిన టిప్స్ని చాలా జాగ్రత్తగా కలిపి అదే ఇందులో పెట్టారు వీళ్ళు. వీ డోంట్ ఎక్స్పెక్ట్ రష్యన్ బ్యాలే టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ అనుకోండి, బట్ అయినా కూడా కొంచెం తగ్గింది. అవునా? అందరూ తలుపుతున్నారు. గ్రూప్ కోఆర్డినేషన్. యా మ్యామ్. నెక్స్ట్ టైం గ్రూప్ డాన్స్ మాత్రం కొంచెం కోఆర్డినేషన్ బాగా ఉండాలి. ఓకే మేడం. మీరు ఎందుకు అంత అద్భుతంగా చేశారు? ప్రాక్టీస్. మీరు ఎదురుగా ఆయస్కాంత్ ఉంది అక్కడ. ఆయస్కాంత్ మిమ్మల్ని ఎంతో చేర్ చేశారు. ఎస్, చక్కగా చేశారు, అద్భుతంగా చేశారు. ఆల్ ద బెస్ట్. కత్తి లేకుండా కత్తిలాగా చేశారయ్యా. థ్యాంక్ యూ సో మచ్. Thank you sir. Thank you very much. But now I feel I should give you 35 because having everything in mind, having everything in mind, ball, coordination, not going rehearsals properly, everything, I give you 35 points. Thank you, sir. I feel madam is also saying the same thing. Same 35 points. Thank you very much. Thanks a lot. 5 రాకింగ్ సోలో పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత ఒక గ్రూప్ డాన్స్ కూడా చూసిన తర్వాత మన బాయ్స్ టీమ్ 151 out of 200. దీనికి రిప్లైగా మన గర్ల్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తారు, ఎంత స్కోర్ చేస్తారు చూడాలంటే రేపటి నైట్ వరకు వెయిట్ చేయాలి మనము. Until then, good night, Shabba Khair on Agadam Bagadam Jagadam. And now go. I'm not done with the talk. No, I'm not done with the talking. Okay. Listen, I am not done with my talking and don't interrupt when I talk. Please, I'm telling you. Do not interrupt when I talk. Alright? Do not interrupt. What I feel Please is... don't use the word stay happy. Listen, you are no one to tell me don't use the word or don't use that word because you don't have any rights to tell me. Listen, I have been very nice, so be very nice to me. So that's why I'm saying don't tell me what to do and what not to do. Don't. Local